ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఇవాళ రెండో రోజు వాదనలు కొనసాగనున్నాయి. నిన్న కవిత తరపున వాదనలు విన్న ధర్మాసనం విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. మధ్యాహ్నం 12 గంటలకు జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ధర్మాసనం ముందు ఈడీ, సీబీఐ అధికారులు కౌంటర్ వాదనలు వినిపించనున్నారు. కవితను అష్టదిగ్బంధనం చేసేందుకు ఈడీ, సీబీఐ అధికారులు గట్టి వ్యూహంతో సిద్ధమైనట్టు తెలుస్తుంది. కవితకు బెయిల్ మంజూరు చేస్తే కేసును తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని అధికారులు కోర్టుకు విన్నవించుకున్నారు. మరోవైపు కవిత మాత్రం హైకోర్టులో ఊరట రాకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై అయితే ఇవాళ రెండో రోజు వాదనలు అయితే కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ కి సంబంధించి ఢిల్లీ హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. మరి ఈ వాదనలో ప్రధానంగా కవితకి సంబంధించిన లాయర్ విక్రమ్ చౌదరి ఆల్రెడీ వాదనలు వినిపించారు. ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ అధికారులు ఈ రోజు వాదనలు వినిపిస్తున్నారు. సిబిఐ దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది. స్ట్రాంగ్ ఎవిడెన్స్ ని ఈ నేపథ్యంలో వాటిని ఈ రోజు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నారు. కోర్టు ప్రొడ్యూస్ చేస్తే కోర్టు బెయిల్ ఇచ్చేందుకు వెనకాడే అవకాశం అయితే కనిపిస్తుంది స్పష్టంగా. ఎందుకంటే జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ధర్మాసనం దీనికి సంబంధించి అభ్యర్థిని సిబిఐ, ఈడీ అభ్యర్థిని విన్న తర్వాత వాటిని పరిగణలోకి తీసుకొని ఇక బెయిల్ నిరాకరించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి న్యాయ నిపుణులు చెబుతున్న సమాచారం. ప్రస్తుతానికైతే మాత్రం ధర్మాసనం ముందు వాదనలు జరుగుతున్నాయి. వాదనలలో ఆల్రెడీ విక్రమ్ చౌదరి వాదన వినిపించారు. తనకు కవితకు అనారోగ్యం రీత్యా ఆమెకి బెయిల్ ఇవ్వాలి, ఒకటి. రెండు, ఇంకొక విషయం ఏంటంటే కవితకి అరెస్టు అనేది అక్రమ అరెస్టు, మరి చట్టాలను ఉల్లంఘించి ఎస్సీ ఏజెన్సీలు ఆమెని అరెస్ట్ చేసి ఆయన కూడా వాదన వినిపించారు. అయితే విక్రమ్ చౌదరి వాదన విన్న ధర్మాసనం ఈడీ, సిబిఐ వాదనలు కూడా విన్న తర్వాత ఫైనల్ డెసిషన్ ని తుది తీర్పు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు కవిత బెయిల్ పిటిషన్ సంబంధించి సిబిఐ, ఈడీ రెండు బెయిల్ పిటిషన్ సంబంధించి కూడా ఈ రోజు జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.